మిత్రులందరికీ నమస్కారం అండి. ఓం క్లీం నమః శివాయ. 2025 ఫిబ్రవరి 26వ తేదీన మనమంతా మహాశివరాత్రి పర్వదిన వేడుక జరుపుకున్నాము. ఆ రోజు సాయంత్రం వేళ ప్రదోషకాలంలో శివయ్యకు పూజ చేసుకున్నాను. అఖండ దీపం, అభిషేకం, బిల్వ పత్రార్చన ముందుగానే వీడియో అప్లోడ్ చేశానండి. ఇంకా శివయ్యకు ఏ పూలతో అలంకరిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో శివయ్యకు ఇష్టమైన పూలతో అలంకరిస్తూ తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇంతకు ముందు అప్లోడ్ చేసిన వీడియో తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే చిన్ని లైక్ నాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంకరేజ్మెంట్ లా ఉంటుంది. వీడియోని మరో 10 మందికి రీచ్ అయ్యేలా చేస్తుంది. శివ అని ఆర్తిగా పిలిస్తే చాలు కైలాసం నుండి దిగివచ్చే కారుణ్యమూర్తి. హరోం హర అంటూ కడివెడు నీళ్లను శిరస్సున పోసినా చాలు కోరిన వరాలనిచ్చే అభయప్రదాత. ఎంగిలి మాంసాన్ని నివేదన చేసిన పరమ ప్రీతితో స్వీకరించి తిన్నడికి కైవల్యాన్నిచ్చిన భోలాశంకరుడు, పరమేశ్వరుడు, దయామయుడు. శివుడికి ఇష్టమైన పూలతో పూజ చేస్తే ఆధ్యాత్మిక వృద్ధి, శాంతి, దీర్ఘాయువు, అపమృత్యు దోషాలు తొలగుతాయని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇక పూజలోనికి వెళ్తే శివయ్యకు చక్కగా విభూది పూసి గంధము, కుంకుమ బొట్లతో అలంకరించి ఆసనంపై కూర్చోపెట్టానండి. శివయ్యకు తెల్లని పూలు, మల్లెలంటే మరీ ఇష్టమట. అందుకే మొదట శివయ్యకు మల్లెపూల దండను అలంకరించాను. శివయ్యను మల్లెపూలతో పూజిస్తే సంతోషము, మానసిక ప్రశాంతత కలుగుతుంది. నీలిరంగులో ఉండే శంకు పుష్పాలతో శివయ్యను పూజిస్తే మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి. శివయ్యను తుమ్మి పూలతో పూజ చేయడం వలన ఎప్పుడూ సంతోషంగా ఉంటామండి. శివయ్యకు బిల్వపత్రాలతో పూజ చేయడం వల్ల చేసిన పాపాలు తొలగిపోయి పుణ్యం లభిస్తుంది. శివయ్య ఆశీస్సులు కలుగుతాయి. ఇంకా దారిద్ర్య బాధలు కూడా తొలగుతాయి. శివయ్యను చామంతులు, గులాబీలతో పూజ చేయడం వల్ల ఎన్నో రోజుల నుండి తీరని కోరికలు తీరుతాయి. అఖండ దీపం వద్ద శివయ్య చుట్టూ గులాబీలు, చామంతీలు, తెల్ల పూలు, తెల్ల మందార పువ్వులు, గులాబీ రంగు మందార పూలతో అలంకరించాను. శివయ్యను మందార పూలతో అలంకరిస్తే శత్రు బాధలు తొలగుతాయి. శివయ్యను గన్నేరు పూలతో పూజిస్తే అనారోగ్య సమస్యలు తొలగుతాయి. శివుడికి ఎంతో ప్రీతికరమైనవి మోదుగ పూలు. నాకు శివరాత్రి రోజున శివయ్య పూజకు చాలా మోదుగ పువ్వులు లభించాయి. అందుకే శివయ్యకు మోదుగ పూలు సమర్పిస్తూ ఒక్కొక్క పువ్వుకు ఓం నమః శివాయ అనుకున్నాను. మోదుగ పూలనే కాదండోయ్, మోదుగ కొమ్మలను పూజలో ఉపయోగిస్తారు. ఎండిన మోదుగ కొమ్మలను హోమాల్లో కాలుస్తారు. ఇలా కాల్చడం వల్ల చాలా మంచి ఫలితాలు లభిస్తాయని మన నమ్మకం. శివయ్యకు సంపంగి, మొగిలి పుష్పాలతో తప్ప మరి ఏ పుష్పాలతో పూజించినా శివయ్యకు ప్రీతికరమే. గన్నేరు పుష్పాలు పసుపు రంగులో ఉంటాయి, ఎరుపు రంగులో ఉంటాయి. పసుపు రంగులోని గన్నేరు పూలు త్యాగానికి గుర్తుగా భావిస్తారండి. శివయ్యను గన్నేరు పూలతో పూజిస్తే జీవితంలో సమతుల్యత చేకూరుతుంది. తెల్ల తామరలతో శివయ్యను పూజిస్తే జ్ఞానసిద్ధి లభిస్తుంది. వెండి పుష్పాలతో శివయ్యను పూజించడం వలన సుఖ శాంతులు, ఆరోగ్యం చేకూరుతాయి. ఇంకా నాకు 100 వరహాల పూలు కూడా లభించాయి. శివయ్యకు 100 వరహాల పూలు కూడా సమర్పించాను. నిత్య పూజా మందిరంలో శివయ్య పూజ చేశాను కాబట్టి పూజా మందిరంలో ఉన్న దేవతామూర్తులందరికీ పూలతో చక్కగా చామంతులు, గులాబీలు, మందారాలు, విరజాజులు, సన్నజాజులతో అలంకరించాను. ఎన్ని పుష్పాలతో పూజ చేసినా శివయ్యకు అడిగిన పుష్పాన్ని ఇవ్వకపోతే చేసినంతా వ్యర్థమే. మరి ఆ పుష్పం ఏమిటంటారా? ఆ పుష్పం ఏంటంటే హృదయ పుష్పం అండి. వృక్ష పుష్పాల కంటే హృదయ పుష్పాలే మిన్నా అని ఆదిశంకరాచార్యులు అన్నారు. వీలైనన్ని పుష్పాలను సేకరించి స్వామికి పూజ చేసిన భక్తి శ్రద్ధలతో మన హృదయ పుష్పాన్ని కూడా స్వామి పాదాలకు సమర్పించాలి. అప్పుడే స్వామివారికి మనపై సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఇంకా శివయ్యకు ఇష్టమైన మోరంగడ్డ పండ్లు నైవేద్యంగా సమర్పించాను. ఇక ఆఖరిగా మనసారా మరొక్కసారి శివయ్యకు హారతి ఇచ్చి ధూపం చూపించాను. ఓం నమః శివాయ అంటూ ఆ శివయ్యను చక్కగా పూజ చేసుకున్నాను. ఈ సంవత్సరం శివయ్య ఇంత చక్కగా పూజ చేసుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకు శివయ్యకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వచ్చే సంవత్సరం మరింత ఘనంగా మీ పూజ జరిపించే అవకాశాన్ని, శక్తిని ప్రసాదించు తండ్రి అని వేడుకున్నాను. ఓం క్లీం నమః శివాయ. ఓకే ఫ్రెండ్స్, మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.